సో మీ పేరు? బొత్సు నాగమల్లేశ్వరరావు. ఇక్కడ బేసికలీ కేపీహెచ్పి కాలనీ హౌసింగ్ బోర్డు 20 సంవత్సరాలుగా గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. నేటివ్ నేటివ్ మాది కృష్ణా జిల్లా దివిసీమ కోడూరు అండి. ఓకే. తెలంగాణలో ఉచిత హామీల పథకాలు ఎక్కువ ఇస్తున్నారు అంటారు ప్రజలు, మీరేమంటారు? ఉచిత హామీలు పథకాలు అనేవి తెలంగాణలో అన్నీ కూడా క్రోడీకరించి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు రేషన్ కార్డులు ఎన్నో 90 లక్షల పైసలకు రేషన్ కార్డులు ఇచ్చారు. యాక్చువల్గా అర్హులు కాని వారు కూడా దానిలో రేషన్ కార్డులు పొందడం జరిగింది. అలా కాకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఒక సమీక్ష ద్వారాగా అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి రేవంత్ రెడ్డి గారు ఉచిత హామీలు ఏదైతే ఉందో చాలా స్పష్టంగా ఆయన ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాడు. ఎలా అంటే ఆ రోజున ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ ఉచిత హామీ అనేది కల్లా మాట, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. గవర్నమెంట్ వచ్చిన గత 100 రోజుల్లో ఉచిత హామీ పథకం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? మా మహిళలు అయితే నేరాజనాలు పలుకుతున్నారు. ఒక పండగ వాతావరణంలో ఉంది. అలాగే ఉచిత బస్సుల ద్వారాగా వాళ్ళు పుణ్యక్షేత్రాలే కానీ అలాగే వాళ్ళ అవసరాలే కానీ వాళ్ళ సొంత ఇల్లుకి ఏదైతే ఉందో సంక్రాంతి ఫెస్టివలే కానీ ఒక అన్నయ్య కానీ చెల్లెలకు ఎలా అయితే వరం ఇస్తాడో ఆ రకంగా బడుగు బలహీన మధ్యతరగతి ప్రజలు మాత్రం నేరాజనాలు రేవంత్ రెడ్డి గారు అందుకుంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకుంటున్నారు. ఓకే, మీరు ఉచిత బస్సుల గురించి మాట్లాడారు కదా సార్. అది కొంతమంది లేడీస్ ఏమంటున్నారంటే ఉచిత బస్సులు మేము పెట్టమని అడగలేము, మాకు ఉచితంగా వేరేది అంటే అదే పెట్రోల్ రేట్స్ తగ్గించినా కూరగాయల రేట్స్ తగ్గించినా బెటర్ అని కొంతమంది ప్రజలు అంటున్నారు. తర్వాత ఆడవాళ్ళు రిజర్వేషన్ సీట్స్ కాక మగవాళ్ళ సీట్స్కి వచ్చి ఆక్యుపై చేస్తారని బస్సు వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? ఏదైనా అండి ఈరోజు చెప్పంగానే అయిపోదు. కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అసలు ఆచరణ సాధ్యమే కాదన్న ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ ఏ రకంగా జరుగుతుందో తెలంగాణ మొత్తం చూస్తూ ఉన్నారు. నిదానంగా ఏ అయితే తప్పులు దొరుకుతున్నాయో అలాగే జెంట్స్ లేడీస్ కేటాయించిన దానిలో ఎవరైతే జెంట్స్ కూర్చుంటున్నారో అవి నిదానంగా డ్రైవర్ల ద్వారాగా ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అలాగే బస్సులు కూడా ఇప్పుడు సరిపోవట్లే, ఇంకా అంటే సరిపోవట్లేదు అంటే ప్రజల దగ్గర నుంచి నేరాజనాలు అందుతుంటే కదా బస్సులు సరిపోయింది. ఇంకా బస్సులు అనేవి ఇంకా కొత్త బస్సులు కొన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రజల యొక్క అవసరాల రీత్యా రేవంత్ రెడ్డి గారు ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మొన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే ఉచిత హామీల పథకాలు కొన్ని అయితే చెప్పిన మాట 100 రోజులు నెరవేరుస్తున్నారు, అన్నీ నెరవేర్చలేరు అని కేటీఆర్ గారు అన్నారు, మీరేమంటారు? ఏమండి 100 రోజుల్లో 5 సంవత్సరాల గవర్నమెంట్ అన్నీ అయిపోతాయా కార్యక్రమాలు? ఇది యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది ఒక 5 లక్షల కోట్లు దగ్గరగా రుణభారంతో వచ్చింది. అవన్నీ కూడా ఏదైతే సక్రమంగా లేని అన్నీ కూడా సమీక్ష జరగడానికే సంవత్సరం పట్టిద్ది, కరెక్ట్గా చూసుకోవాలి. కానీ అయినా కానీ అవి ఒక పక్క ఆ సమీక్షలు చేసుకుంటానే ప్రజలకు అన్నమాట ప్రకారం ఉచిత బస్సు ఏమీ కానీ రైతు బంధు ఏమీ కానీ అలాగే కరెంట్ ఏమీ కానీ అన్నీ ఇచ్చుకుంటానే వస్తున్నారు. రాత్రి అయిపోవాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఆ లెక్క వస్తే ఉచిత 3 ఎకరాల దళితులు భూమి అన్నారు, అయ్యిందా? అప్పుడు అవలేదు కదా. అలాగే KG to PG అన్నారు, అయ్యిందా? అవలేదు కదా. ఇవనేది ఇంకా 5 సంవత్సరాలు ఉంది. 100 రోజుల్లోనే మీరు మొత్తం అద్భుతాలు చేసేయమంటే ఎలా అవుతుంది? టైం అనేది కొద్దిగా ఇవ్వాలా. కొత్త గవర్నమెంటు కొద్దిగా అందరినీ కూడా మంత్రివర్గం తీసుకుని నిర్ణయాలు తీసుకుని సమీక్షలు చేసుకుని అర్హులుగా అందే విధంగా అనర్హులు తీసేసే విధంగా కొంత టైం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ పాలనలో అసలు డెవలప్మెంటే కాలేదు అని అన్నారు, దాని మీద మీరేమంటారు సార్? బీఆర్ఎస్ పాలనలో డెవలప్మెంట్ కాలేదు అంటే పెత్తందారుల వ్యవస్థ ఎక్కువగా పెరిగిపోయింది, పేదలకు అభివృద్ధి ఫలాలనేవి అందలేదు అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకోండి, గ్రామీణ ప్రాంతాల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా విజయడంగా మోగించుకుంటూ వచ్చింది. అభివృద్ధి అనేది ఒకచోట కేంద్రీకృతం అవ్వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అభివృద్ధి అనేది ఓన్లీ సిటీకి చేస్తే సరిపోదు, పల్లెటూరు ఏదైతే ఉన్నాయో గ్రామాలకు పట్టు కొమ్మలు అందరికీ కూడా అందాలనేదే రేవంత్ రెడ్డి గారి నినాదం, మన సోనియమ్మ గారి నినాదం, రాహుల్ గాంధీ గారు నినాదం, అలాగే మాణిక్ ఠాకరే గారి నినాదం. అభివృద్ధి అనేది అందరికీ పొందాలి. అంటే బీఆర్ఎస్ పాలన అభివృద్ధి పొందలేదంటారా? అభివృద్ధి ఏమైందండి చెప్పండి? ఇప్పుడు అభివృద్ధి అన్నారు, కాళేశ్వరం ఏమైందో మీరు చూశారు. కాళేశ్వరం మీద ఆల్రెడీ సమీక్షలు జరుపుతున్నారు. ఎందుకు ఆ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయ్యిందో చూస్తున్నారు. ఇప్పుడు మేడలో మిద్దులు కట్టేసేసి అదే అభివృద్ధి అంటే ఎట్లా?
అభివృద్ధి అంటే ఒక పేదవాడు నాకు ఈ ఉద్యోగం వచ్చింది, మా పిల్లల్ని ఎలా చదివించుకున్నాను, నాకు 2 కోట్ల జరుగుతూ ఉంది అని చెప్పి ఎంతో సంతోషంగా పంటలు పండించి ఎంతో సంతోషంగా పండగ జరుపుకుంటే అభివృద్ధి అవుతుంది. అంతేగాని ఒక సిటీలో ఒక 10 మంది మేము మేడలు కట్టాం, మిద్దెలు కట్టాం, ఇంకేముంది ఇదే అభివృద్ధి అంటే ఎట్లా అవుతుంది అభివృద్ధి? అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అదే అభివృద్ధి. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా సంతోష వాతావరణం, పండగ వాతావరణం ఉన్ననాడే ఈ అభివృద్ధి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.